చెప్పండి బాబాయ్, ఏం జరుగుతుంది హుజూరాబాద్ లో? ఎప్పటి నుంచి 20 సంవత్సరాలు ఉన్న నాయకుడు అక్కడ, ఆయన నాటి నుంచి పంపించే కుట్రలు ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి మీరు అందరూ వచ్చి వాస్తవంగా అట్లా జరుగుతున్నాయి. వాస్తవమే అది, వాస్తవమే. ఇప్పుడు 10 సంవత్సరాలు ఈటల రాజేందర్ అంటే ఆయన 5-6 సార్లు గెలిచాడు, 7 సార్లు గెలిచాడు. మాకు అన్ని సౌలతులు చేసాడు. ఆయన చేసిన పనులు అన్ని ఊళ్ళల్లో సీసీ రోడ్లు కానీ, పోషమ్మ గుడి కానీ, మైసమ్మ గుడి కానీ, ఏ గుడి కానీ ఆయన పనిసే. వాగులైన బ్రిడ్జిలు ఉంటాయి కదా, ఆయన మంజూరు చేసాడు, ఆయన కట్టించాయి అన్ని. ఆయన అయిపోయినాక కాలకారం అని 2 దిక్కుల్లో పడ్డాడు. ఇక్కడ వరకు ఓడిపోయాడు. ఓడిపోయే వరకు మళ్ళీ ఓడిపోయినాక స్థానం లేదు కదా, వచ్చి మల్కాజ్గిరిలో పడ్డాడు. లేకపోతే మళ్ళీ 4,30,000 ఓట్లనే గెలిచాడు. ఈడ గెలిచినాక ఇటే ఉంటాడు కదా. మాకు ఎప్పుడైనా కష్ట సుఖాలు చెప్తాండు, చేస్తాడు. మేము ఏమన్నా ఆపతున్నా సంపద చెప్పుకుంటే పనులు చేస్తాడు. మా ఊళ్ళో 10 మంది వచ్చిర్రు అనుకో, ఎవరు గరీబులు ఎవరు మంచి వాళ్ళని అడుగుతాడు. పలానా వాళ్ళు వెళ్ళే పుల్లే గరీబులు అంటే వాళ్ళ పైసలు ఇచ్చేయరా, మనిషికి 5,000 10,000 నేను పంపుతాను పంపుతాడు, అరుచుకుంటాడు. అయితే ఈయన ఎప్పుడు అదైండో వాళ్ళు 1 రూపాయి ఇచ్చులేదు, సచిన కాడికి పోలేడు, బతికిన కాడికి పోలేదు, 1 రూపాయి పని పెట్టలేదు ఎవరు. ఎందుకంటే 2 దిక్కులు లేవాడే వరకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారు. అంత తప్ప ఏం లేదు. ఓడగొట్టే మనిషి కాదు, ఓడిపోయే మనిషి కాదు. 2 దిక్కులు లేవాడు, కన్ఫ్యూజ్ అయ్యారు జనం. అసలు ఇక్కడికి వెళ్తే అక్కడ ఉంటాడు, అక్కడ ఇక్కడ పోతే ఇంకోటి కౌశికిరెడ్డి భార్య కొంగు పట్టుకొని అడుకుడు, ఇళ్ళ పడి తిరుగుడు, ఏడ్చుడు, నేను చచ్చిపోతా, నా బిడ్డ నేను నా భర్త చచ్చిపోతాడని ఇష్ట ప్రచారం చేసుడు. కొంత ఇక చిన్న చిన్న ఏం చేసినట్టు ఇంకోసారి చూద్దాం అని ఎవరు చస్తానంటాడు కదా అని అటు వేసేది తప్ప ఎవరు కౌశిరెడ్డి ఒక్కరోజు రాడు. ఒకరోజు రాడా కేటీఆర్ చెప్తే ఎత్తా అంటే మాట్లాడుతాడు అక్కడ. ఎవరికి రేవంత్ రెడ్డి అంత తప్ప ఎవరు వీళ్ళకి వచ్చి పని చేస్తాడు కాదు. చీసి వాడు ఒకరోజు రాడు. అసలు సచిన కాడికే పోడా, సచిన కాడి పోయి చూస్తాం కదా మనం శవాలను, అట్లా చూడాలి. వాడు సచిన కాడి పోయి ఏమైనా పాలాలకి ఇట్లా మీద పడితే ఎరకపుతాడు వాడు. అటువంటి వాడు కానీ పైసలు సాయం చేస్తాడు కాదు. మరి అంత ఘోరమైన లేడు, ఘోరమైన లేడు. ఈడ 1000 కోట్లు 1000 రూపాయలు ఇవ్వని రాదు. 1000 రూపాయలు ఇచ్చిన డాకాలు లేవు. వాడు రమ్మని ఎదురుగా రమ్మని మాట్లాడుతున్నాం. ఏ ఊళ్ళో వెళ్ళి పెడతారు, దీని తాడు తెంపితే ఎవరు దిక్కొచ్చిండు అంటారు. తిడతారు గలీజు. తింటే వానికి ఎక్కడ ఇజ్జత్ లేదు. తిరుగుతాడు ఎమ్మెల్యే గారు, తిరుగుతాడు కానీ లేదు, ఇజ్జత్ లేదు, పనులు చేసు లేదు. ఇక బండి సంజీవ్ దొరికిండు. ఈడ దొరికి ఈయనకు ప్రెసిడెంట్ రాని కారణం, అధ్యక్షుడు రాని కారణం బండి సంజీవే. బీసీబీసీ కానీ ఈయనకు ప్రెసిడెంట్ ఇస్తే రాజ్యం మొత్తం తిరుగుతాడు, దేశం తిరుగుతాడు, ఓట్లు కవర్ చేస్తాడు, గెలిపిస్తాడు. ఫామ్ అయితే బీజేపీ, ఫామ్ అయితేనే సీఎం అవుతాడు. మనం ఏమైనా బండి సంజయ్ నేను బీసీలే కదా, వీళ్ళు రానిస్తాడు అక్కడ కత్తెర పెట్టాడు. రామచంద్రరావుకి ఇప్పించాడు, రామచంద్రరావు అటువరకు ఇప్పించాడు. మరి వాడు ఎవరికి తెలియదు, ఎప్పుడు తెలియదు, వాడు తెలియదు. అటువంటి వాళ్ళు పెట్టని మాకు పర్వాలేదు. మేము వచ్చిన ఛాన్స్ ఏంటంటే, నువ్వు బతికిన కాడికి రావు, చచ్చిన కాడికి రావు, రూపాయి పన్సు పెట్టావు గెలిచిన కాడి నుంచి. ఎమ్మెల్యే దాతత్వం ఏ బండి సంజయ్ అనేటోడు ప్రచారాలు చేస్తాడు, నావల్లనే పెట్టుకుంటా అందరినీ. వానోడు అయినట్టు వాని ఇంట్లో పుట్టినట్టు అంత జనం. ఇప్పుడు వచ్చిన జనం 5 మండలాల్లో తిరుక్కుంటా, నేనే పెట్టుకుంటా, నేనే బండి వాడు ఎమ్మెల్యే కాదు నేనే గెలిపించుకున్నా ప్రచారం చేస్తాడు 10 రోజుల బట్టి. అరే వాడే చెప్తే ఉంటాడు, వాడే వేస్తాడు వానికి ఓట్లు. అయితే మేము వచ్చిన కారణం ఏంటంటే, ఈయన మళ్ళీ రావాలి, ఈటల రావాలి, ప్రతి గ్రామం 5 మండలాల్లో తిరగాలి, వార్డు మెంబర్లను, సర్పంచ్లను, జడ్పీటీసీలను, ఎంపీటీసీలను గెలిపించుకోవాలి. ఈయన ఎమ్మెల్యేలు వాడాలి వచ్చేసారి, ఈయన గెలుతాడు. ఇక్కడ పెడతాడు, కోడళ్ళన్నా ఆయన పెడతాడు. ఆయన మాత్రం కంపల్సరీ అక్కడికి వస్తాడు, ఎమ్మెల్యే కాదు బంపర్ మేరతానికి వస్తాడు. లేదు మనకి ఇప్పుడు బండి సంజయ్, కౌశికిరెడ్డి ఇద్దరు కలిసి ఒకటే కార్లో తిరుగుతారు, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు, అదంతా కరెక్టే. వీడివాడు ఒకటే కలిసి మాట్లాడు, ఇటు అటు సీట్ రాకుండా చేసిన అధ్యక్ష పదవి. ఇప్పుడు వీడికి ఈ పదవి చూస్తూ ఉండద్దు, మళ్ళీ రావద్దు. ఇప్పుడు జనం వస్తామని బాడీ ప్రశ్న చేయాలి ఇట్లా అనేది ప్రకృతి వాళ్ళది, అంత తప్ప ఏం లేదు. సంజీవుడు వాళ్ళు ఊళ్ళలో రమ్మను ఉదాకత్తరా, వాళ్ళు ఊళ్ళకు ఎప్పుడో సాయంత్రం అవుతాడు, పుట్టుకొని వెళ్తారు. వాళ్ళు ఎవరు రాడు వీళ్ళకు, వాళ్ళ నుంచి ఏమవుతుంది, ఏం కాదు వాళ్ళ నుంచి ఏం కాదు.
మరి ఏమన్నాడు ఇప్పుడు మళ్ళీ ఈటల రాజేందర్ వచ్చి మీరు అందరు కోడి చెప్తున్నారు ఏమన్నాడు ఏమన్నా హామీ ఇచ్చాడు ఏమైనా ఖచ్చితంగా 5 మండలాలల్లో విలేజ్లు మొత్తం తిరుగుతా, వార్డు మెంబర్ల కాడ నుంచి ఆఫీసులు పెడతా. 5 మండలాల్లో 5 ఆఫీసులు, ఆఫీసులలో గిటువంటి పెడతారు. ఏది చూసుకుంటాను పెడతా, అట్లా పెట్టుకుంటా. నేను తిరుగుకుంటా, మిమ్మల్ని అందరిని గెలిపిస్తా. నేను వచ్చేసారి ఎమ్మెల్యే కుంటా గెలుస్తా. భరోసా ఇచ్చిండు కథ. ప్రచారం ఏం చెప్తానంటే ఈటలే పంపిండు పిలిపించుకున్నాడంటే దాన్ని ఖండించినాం. నేనే దాని పేపర్ ఖండించినాం. బుద్ధి కూడా మేము పెట్టుకొని పోతాను, ఆయన ఇచ్చుడు కాదు పైసలు. మేము 5-6 కలిసి చోటు పెట్టుకొని పోతాను. లేకపోతే బలం ఉన్నాడు ఒక్కడే పెడతాండే, గిన బలం ఉన్నది ఒక్కడే పెట్టుకుని తీసుకొచ్చిండు. తప్పే ఉన్నదా? రాజా సార్ పైసలు లేదు కదా, పిచ్చి మాట్లాడి నేనే ఖండించినాం. మరి ఇప్పుడు అధ్యక్షుడు కొత్త ఆయన అయిండు, మళ్ళీ ఎట్లా అధికారం లేకపోతే వస్తుందంటారండి ఈటల అంటారు తీసేసారు. అవుతాడు ఆయన తీసేసే మునగాడు లేడు. అక్కడ మోడీ ఒప్పుకున్నాడు, ఈయనకేదో లోపల ఒప్పుకున్నాడు. ఉండని వీడు వాడంతా ఎగురుతారు, ఈ బండి సంజయ్ వాడు వాడు ఎగురుతాడు. ఉండని కిషన్ రెడ్డి ఎగురుతాడు. ఉండని వాడు 3 సంవత్సరాలు నీ పీరియడ్ ఉండేది. ఎలక్షన్ 2 ఏళ్ళు చూస్తామని దిక్పారు. వచ్చే 3వ సంవత్సరం నిన్నే పెడతాడంటే లోపల ఉన్నాయి ఒప్పందాలని. మరి ఒకవేళ ఈటలకి అధ్యక్షుడు ఇచ్చి గెలిపియాలంటే గెలిపిస్తారంటారా? తెలంగాణ అధికారం వస్తుంది. రోజు 20 కార్లు పెట్టుకుంటాడు ఈ నెంబడి. 20 కార్లు పైసలు భయపడు వింటానవా? రోజు 20 కార్లు పెడతాడు, కథ తిప్పుకుంటాడు, దేశం అంతా తిరుగుతాడు. నాది ఆమె రాష్ట్రం మొత్తం తిరుగుతాడు. నేను సీఎం అవుతా, నన్ను గెలిపి ఖచ్చితంగా ఈయన గెలిపిస్తాడు. బీజేపీ పాము అయితే. కానీ ఇప్పుడు రామచంద్ర రెడ్డి వాడు పితుకుతాడు, ఎవరు చెప్తాడా? వాడు ఎవరు చెప్తాడా? అరే వాడు మనిషి, వాడు కథ పిచ్చి కాదు కొడుకు అది. వాడు ఎవరు చెప్తాడా? దాన్ని ఖండించు, కానీ వాడు ఎవరిని చెప్తాడే తెలియదు కదా. ప్రతి గ్రామం 5 మండలాల్లో తిరగాలి. వార్డు మెంబర్లను, సర్పంచ్లను, జడ్పీటీసీలను, ఎంపీటీసీలను గెలిపించుకోవాలి. ఈయన ఎమ్మెల్యే నిలబడాలి వచ్చేసారి. ఈయన గెలుతాడు. ఇక్కడ ఆమెను పెడతాడు. కోడళ్ళన్నా పెడతాడు. ఆయన మాత్రం కంపల్సరీ అక్కడికి వస్తాడు. ఎమ్మెల్యే కాదు, బంపర్ మేరథాన్ వస్తాడు. లేదు మనకి ఇప్పుడు బండి సంజయ్, కౌశిక్ రెడ్డి ఇద్దరు కలిసి ఒకటే కార్లో తిరుగుతారు, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. అదంతా కరెక్టే. వీడు వాడు ఒకటే కలిసి మాట్లాడు. ఇటు అటు సీట్ రాకుండా చేసిన అధ్యక్ష పదవి. ఇప్పుడు వీడికి ఈ పదవి చూస్తూ ఉండద్దు, మళ్ళీ రావద్దు. ఇప్పుడు జనం వస్తామని బాడీ ప్రశ్న చేయాలి ఈటల అనేది ప్రకృతి వాళ్ళది. అంత తప్ప ఏం లేదు. సంజీవుడు వాళ్ళు ఊళ్ళలో రమ్మను ఉదాకత్తరా, వాళ్ళు ఊళ్ళకు ఎప్పుడో సాయంత్రం అవుతాడు, పుట్టుకొని వెళ్తారు. వాళ్ళు ఎవరు రాడు వీళ్ళకు. వాళ్ళ నుంచి ఏమవుతుంది? ఏం కాదు వాళ్ళ నుంచి ఏం కాదు. మరి ఏమన్నాడు ఇప్పుడు మళ్ళీ ఈటల రాజేందర్ వచ్చి మీరు అందరు కోడి